కేజీఎఫ్ సినిమాతో బాక్సాఫీస్ రికార్డులను తిరగరాసి తనదైన మేనరిజంతో దేశవ్యాప్తంగా తిరుగులేని గుర్తింపు తెచ్చుకున్నారు కన్నడ సూపర్ స్టార్ యష్. స్క్రీన్ పై రాఖీబాయిగా సామ్రాజ్యాలను శాసించిన ఈ హీరో ఇప్పుడు రియల్ లైఫ్ లోనూ ఒక భారీ సామ్రాజ్యాన్ని నిర్మించేందుకు సిద్ధమయ్యారు. ప్రస్తుతం సోషల్ మీడియాలో సినీ వర్గాల్లో యష్ కొనుగోలు చేసిన ఒక సరికొత్త ఆస్తి గురించిన ముచ్చట్లే గట్టిగా వినిపిస్తున్నాయి. బడా బడా సెలబ్రిటీలు ఉండే చోట తను కూడా అడుగుపెట్టి అందరినీ ఆశ్చర్యపరిచారు. ఇంతకీ రాఖీబాయ్ ఎక్కడ స్థలం కొన్నారు? దాని ఖరీదు ఎంత? ముంబైకి సమీపంలో సెలబ్రిటీల కేర్ ఆఫ్ అడ్రస్ గా మారిన అలీబాగ్ ప్రాంతంలో యష్ ఒక విలాసవంతమైన స్థలాన్ని సొంతం చేసుకున్నారు. కిహిం బీచ్ కి అత్యంత దగ్గరలో సుమారు 1 ఎకరం పైగా ఉన్న స్థలాన్ని ఆయన కొనుగోలు చేశారు. ఈ ల్యాండ్ విలువ అక్షరాల 24 కోట్లు అని సమాచారం. గత 5 ఏళ్లుగా అలీబాగ్ ప్రాంతం బాగా అభివృద్ధి చెందుతూ ఉండటంతో స్టార్స్ దృష్టంతా ఆ ప్రదేశంపై పడింది. ప్రకృతి అందాలు, ప్రశాంతమైన వాతావరణం ఉండటంతో కోట్ల వ్యాపారాలు చేసే బిజినెస్ మ్యాన్లు, స్టార్ సెలబ్రిటీలు ఇక్కడే భూములు కొనేందుకు ఆసక్తి చూపిస్తున్నారు. నిజానికి అలీబాగ్ అనగానే మనకు తక్కువ గుర్తొచ్చేది బాలీవుడ్ బాద్షా షారుఖ్ ఖాన్, టీమిండియా రన్ మిషన్ విరాట్ కోహ్లీ, బాలీవుడ్ ఎనర్జిటిక్ స్టార్ రణ్వీర్ సింగ్ లకు ఆల్రెడీ అక్కడ అత్యంత విలాసవంతమైన విల్లాలు ఉన్నాయి. ఇప్పుడు మన కన్నడ రాకింగ్ స్టార్ సైతం ఆ బడాబాబుల సరసన చేరిపోయారు. ఈ 1 ఎకరం స్థలంలో యష్ తన కలల ఇంటిని ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్మించబోతున్నారు. ఇందుకోసం ముంబైకి చెందిన టాప్ ఆర్కిటెక్ట్స్ తో డిజైన్స్ కూడా రెడీ చేయిస్తున్నట్లు టాక్. త్వరలోనే అక్కడ ఒక అద్భుతమైన ప్యాలెస్ లాంటి భవంతి రూపుదిద్దుకోనుంది. ఒకవైపు రియల్ ఎస్టేట్ లో ఇలాంటి సంచలనాలు సృష్టిస్తూనే మరోవైపు సినిమాల పరంగా కూడా యష్ ఫుల్ బిజీగా గడుపుతున్నారు. ప్రస్తుతం ఆయన గీతూ మోహన్ దాస్ దర్శకత్వంలో టాక్సిక్ అనే పవర్ఫుల్ యాక్షన్ చిత్రంలో నటిస్తున్నారు. దీంతో పాటే బాలీవుడ్ లో అత్యంత ప్రతిష్టాత్మకంగా తెరకెక్కుతున్న రామాయణ మూవీలోనూ భాగమయ్యారు. ఈ పౌరాణిక చిత్రంలో యష్ లంకేశ్వరుడైన రావణాసురుడిగా కనిపించబోతూ ఉండటం విశేషం. వెండితెరపై రాముడిగా రణ్బీర్ కపూర్ నటిస్తుంటే ఆయనను ఢీకొట్టే రావణుడిగా యష్ నటన ఎలా ఉండబోతుందోనని యావత్ దేశం ఆసక్తిగా ఎదురుచూస్తోంది. విశేషం ఏంటంటే ఈ 2 భారీ చిత్రాలు కూడా ఇదే ఏడాది ప్రేక్షకుల ముందుకు రానున్నాయి. ఒకప్పుడు కన్నడ ఇండస్ట్రీకి మాత్రమే పరిమితమైన యష్ ఈ రోజు పాన్ ఇండియా లెవెల్లో సినిమాలు చేస్తూ ముంబై పోష్ ఏరియాల్లో కోట్లు పెట్టి ఇల్లు కొనే స్థాయికి ఎదిగారు. మరి అలీబాగ్ లో కట్టబోయే యష్ కలల ఇల్లు ఎలా ఉండబోతుందో చూడాలి.